మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. విశిష్టాద్వైతసిద్ధాంతప్రచారైకవిహారిణే శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాం పారిషద్యాం పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనందమాశ్రయేత్. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్త్యై పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ అస్మదాచార్యులైన శ్రీమత్ పరమహంస పరివిరాజకాచార్య శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ పెద్దజీయర్ స్వామి వారికి దివ్య చరణాలకు దాసోహాలు సమర్పిస్తూ శ్రీ విష్ణు సహస్రనామ గోష్ఠిని స్వాగతిస్తూ భగవంతుని యొక్క నామము సంతోషదాయకము అంటారు. ఎవరికి సంతోషదాయకము అంటే భగవంతుని మీద ప్రేమ ఉన్న వాళ్ళందరికీ. బోలో సద్గురు మహారాజ్కి. భగవంతునికి యొక్క నామము ఆనందాన్ని ఇస్తుంది. నామం ద్వారా ఆనందపడేటువంటి వాళ్ళని చూసి భగవంతుడు ఆనందపడతాడు. నా పేరంటే నీకెంత ఇష్టం. మనం కూడా అప్పుడప్పుడు అట్నే ఇష్టపడుతుంటాం. నీ పేరేమమ్మా? నా పేరు లక్ష్మి. అయ్యో నా పేరు కూడా అది అటనా? నువ్వు లక్ష్మి, నేను లక్ష్మి. ఏకనామం సదా ప్రీతి. ఇద్దరి పేరు ఒకటైతేనే ఇంత సంతోషం. అయితే మనకు ఎన్ని పేర్లు ఉన్నాయంటే ఒకటే పేరు, కానీ మన ఇష్టం ఉన్న పేర్లు పెట్టి పిలుస్తుంటాం. వాళ్ళు ఆయనే పాప ఆయన గోవండి అంటుంటాం. గోవు అంటే మంచివాడు అని భావం. గోవు అంటే నేను తనుగుతోనే గట్టివేయరు, గడ్డి మేయడు, పారేయడు. కానీ గోవు అట్లాగే కోపం వస్తే ఎన్నో రకాల జంతువుల పేర్లు పెట్టి సహస్రనామం పాడుతూ ఉంటాం మనుషులు. కానీ భగవంతుని యొక్క మననామాలకు ఆయన నామం కలిపి ఉంటే అందంగా ఉంది.
అయ్యా తమ పేరేమి? నా పేరు రామయ్యనండి. ఓహో, రాముని పేరు, కనీసం నీ భార్య ఎంత పుణ్యాత్పురాలు, పిలుస్తుంది. ఎప్పుడన్నా పిలిస్తే ఏమయ్యా రామయ్య రావయ్య అని అంటే రామా అన్నంత మాత్రం లోపల ఎంత పుణ్యం సంపాదిస్తుంది. మరి నీ భార్య పేరేమయ్యా? జానకి. ఓహో, అంటే ఆ పేర్లు పెట్టుకున్నందుకు మనం పిలుచుకుంటే తరిస్తాం. భగవంతుని యొక్క నామాన్ని పలికి ఆనందపడేవాడు ఎవరైతే ఉంటాడో లోకంలో, ఆయనను చూస్తే భగవంతునికి అమితమైన ఆనందం కలుగుతుందట. ఎందుకు? తన పేరు పెట్టి పిలిచినందుకు ఆనందం కాదండి, పేరుతోని నువ్వు ఆనందిస్తున్నావు. నువ్వు ఆనందించడమే నాకు కావాలి. అందుకే పిల్లవాళ్లకు తల్లులు ఏం చెప్తారు? మా పిల్లవాడు బాగుండడం కావనండి నాకు, వాడు కొంచెం అల్లరి చిల్లరి పనులు చేస్తున్నాడు కదా, చేసుకొని. అల్లరి చిల్లరి పనులు చేస్తుంటే చిన్నతనంలో, పెద్దతనంలో కాదు, చిన్నతనంలో చేస్తున్నాడు కనుక వాడికి దాంట్లో ఆనందం ఉంది కనుక వాడు ఆనందంగా ఉండడమే నాకు కావాలి. అందుకోసం పరమాత్ముడు కూడా నా నామాన్ని పలికినందుకు నాకు ఆనందం కాదయా, నా నామాన్ని పలికి నువ్వు ఆనందపడుతున్నావు కనుక నీ ఆనందం చూసి నాకు ఆనందం అనిపిస్తుంది అంట. అందుకే ఆయన పేరు ఏం పురుషుడు అంటే ఆనందో బ్రహ్మ. ఈ లోకానికి వచ్చింది కూడా మనమంతా ఆనందాన్ని అనుభవించడానికే తప్ప దుఃఖాలు అనుభవించడానికి కాదు. భగవంతుని అభిప్రాయం ఏమిటంటే ఈ లోకంలో అనేక 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 విశేషాలున్నాయి. ఏం విశేషాలున్నాయి? నువ్వు అందమైన ప్రకృతిని చూద్దాం అనుకొని అడవికి వెళ్ళినావా, అందమైన వృక్షాలు కనిపిస్తాయి. వృక్షాలకు రకరకాల పువ్వులు కనిపిస్తాయి. ఆ పువ్వుల రంగులు మనకేమన్నా చెప్పొస్తుందా? కొన్ని కొన్ని పువ్వులు 3 4 రంగులలో ఉంటాయి. అది ఏ రంగు అని చెప్తాం మనం? కానీ అబ్బా ఏమి రంగులు, ఎంత బాగుంది అన్న. కిందికి చూచావా, భూమి మీద రకరకాల చెట్లు, పువ్వులు, కంటికి ఆనందాన్ని ఇస్తున్నాయి నీకు పువ్వులు. ఏమి రంగులండి అవి? దేనికి ఆనందం అండి అది? కంటితో చూసినా కొద్దీ చూడబుద్ధి అవుతుంది. మనము నేసిన గుడ్డ కొనుక్కునేటప్పుడు దాని మీద ఉండే డిజైన్లు చూస్తే దీనికంటే అది బాగా, దానికంటే ఇది బాగా అని ఒక్కటి కొంటే 150 చూస్తాం. ఏది నచ్చుతుందో కంటికి తెలియదు. కన్ను దేని మీద సంతకం పెడితే దాన్ని తీసి కొనుక్కుంటాం. కొనుక్కున్నాక కట్టుకుంటాం. కట్టుకున్నాక నా అందం మొదలు నాకు నచ్చిందా, మందికి నచ్చుడు తర్వాత అద్దంలో నిలబడి చూసుకుంటాం. ఎంతసేపు? మన ఇష్టం ఉన్నంతసేపు. అద్దం ఏదో ఇట్లా చూసేట్లా చేసేదా? కొంతమంది అద్దం చూసుకుంటే ఎంత అందంగా ఉంటుందండి. కండలే మాట్లాడుతుంటారు, నవ్వితే ఎట్లా ఉంటా, ఏడిస్తే ఎట్లా ఉంటా, కోపానికి వస్తే ఎట్లా ఉంటా అని నాలుక ఇవతలికి పెడతారు, కళ్ళు ఇవతలికి పెడతారు, ఇటు తీస్తారు, అటు చూస్తారు. బాగానే ఉన్నట్టున్నా అనుకుంటాడు. ఉన్నా అనుకోడు, బాగానే ఉన్నట్టు ఉన్నట్టుండకపోతే లేనట్టుంటావు. వాళ్ళు అర్థంలో ఉన్నట్టే ఉంటావు నువ్వు. ఉన్నట్టే ఉన్నా అనుకోవడం మాత్రం ఏమిటి? వేదాంత పదం అది. బాగానే ఉన్నట్టు ఉన్నా, నేను ఉన్నట్టే అర్థంలో ఉన్నా. దాన్ని చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకో కళ్ళు చూస్తాయి. అబ్బా ఎంత బాగుంది ఈ గుడ్డ, ఎక్కడ కొన్నావు? గుడ్డలు ఎక్కడ కొంటారండి తెలియదా? కిరాణా దుకాణాలు దొరుకుతాయి బట్టల దుకాణాలు. ఎక్కడా దుకాణం ఎక్కడ ఉంటుంది? బజార్లో. ఏ బజారు? పలాని బజారు. ఇది నాకు కూడా బాగానే అనిపిస్తుంది, నేను కట్టుకుంటే కూడా ఎట్లా ఉంటుందో అని మొదలు కన్ను ఆనందించాలి. తర్వాత ఈ ప్రకృతిలోకి నీకు ఇంకా కొంచెం లోపలికి వెళ్ళినామనుకో, పువ్వుల ద్వారా కళ్ళు ఆనందిస్తాయి. దాని తర్వాత దానికి ఉంటుంది, దాని మీద రంగురంగుల పువ్వులతో పాటు రంగురంగుల పక్షులు ఉంటాయి.
ఆ పక్షులు కిలకిలా రవాలు చేస్తూ ఉంటాయి. సంధ్యావందనం చేస్తాయి పక్షులు. సంధ్యావందనం చేయడం అందరూ చేయవచ్చు అండి, ఏదో బ్రాహ్మణే చేయాలని లేదు. సంధ్యావందనం అంటే సంధ్యకు వందనము, సంధికాలానికి వందనం. ప్రాతకాల సంధి, మాధ్యాహ్నిక సంధి. సంధి అంటే ఏంటి? ఇది కాదు అది కాదు అన్నట్టు. మధ్యాహ్నం అంటే పొద్దున్నది కాదు, సాయంత్రమా అది కాదు. మధ్యాహ్నానికి ఉదయానికి మధ్యలో ఉండే దాని పేరు సంధి, మధ్యాహ్న సంధి. అప్పుడు ఒకసారి ఆ సంధిలో ఏం చేయాలట అంటే, మన వాళ్ళు తెలుగులో సామెత చెప్తారు, సంతు దొరికినప్పుడే పట్టకపోవాలి. అందుకే సంధి అనే దానికి అర్థం ఏమిటంటే, ఆ సంధిలో ఏ పనులు మనకు సంబంధించినవి చేయకూడదు, మన ఆత్మకు సంబంధించినవి చేయాలి సంధిలో. ఆ సంధి కాలంలో ఏం చేస్తారు? భగవంతుని యొక్క నామం ద్వారా సంధి కాలాన్ని, ఎంతసేపు ఉంటుంది సంధి? 15 నిమిషాలు ఉంటుంది సంధ్య. మరి ఉదయ సంధ్య అటు రాత్రి కాదు, ఇంకా పగలు రాదు, ఉదయం కాదు, సూర్యుడు ఎర్రగా మెల్లగా వస్తుంటాడు అమ్మ కడుపులోంచి, అది ఉదయకాల సంధి. మరి సాయంకాలం ఇటు పగలు అయిపోతుంది, రాత్రి ఇంకా రాలేదు, అదే సంధికాలం. అప్పుడు ఒకసారి భగవంతుణ్ణి జ్ఞాపకం చేయాలి. మనకు గడియారం ఉన్నా సంధికాలం తెలియదండి మనకు. మీరు జ్ఞాపకం పెట్టుకుంటారు, రేపు ఒకసారి గమనించండి. గడియారం ఉన్నా సంధికాలం ఏదో తెలియదు. కానీ చరాణి స్థావరాణి చ సాయం ప్రాత నమస్యంతి సామా సంధ్యా అభిరక్షతు. పక్షులు కిలకిలా రవాలు చేస్తాయి. ఉదయం తప్పకుండా చేస్తాయి, సాయంకాలం తప్పకుండా చేస్తాయి, మధ్యాహ్నం చేస్తాయి. మరి వాటికి గడియారాలు ఉన్నాయా? సంధ్యవార్చాలని తెలుసా? అవి భగవంతుణ్ణి సంధ్యాకాలంలో చేయవలసింది అంటే భగవంతుని యొక్క స్మరణ కాలం అంటారు. భగవంతుని గురించి ఆలోచించేది సంధ్య, భగవంతుడి గురించి స్మరించేది సంధ్య. ఆ పక్షులు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూటల ఏమని ఇప్పుడు అర్థం చేస్తాయట. అవి మనకేమైనా అర్థమవుతుందా కిసకిస అంటే? కానీ ప్రార్థన చేస్తాడు స్వామి. మనం రంగురంగుల పక్షుల్ని ఎంత ముద్దుగా చూస్తామో ప్రేమతోని, ఆ పక్షులు కూడా మనం అట్నే చూస్తాయట. ఏమిటి వీళ్ళు బట్టలు కట్టుకున్నారు, అద్దాలు పెట్టుకున్నారు, గాజులు పెట్టుకున్నారు, గడియారాలు పెట్టుకున్నారు, మెడ నిండా హారాలు వేసుకున్నారు, ఏదో బొట్లు పెట్టుకుంటున్నారు. మనకు అవన్నీ ఏం లేవు కదా. అంటే వాటికి సహజమైన వస్త్రాన్నే వేసిండు భగవంతుడు. అందుకే యోగులు, మహానుభావులు యోగులు ఏం చేస్తారంటే, ఆత్మ ప్రధానమైంది, దానికి తొడిగిన గుడ్డనే ఈ శరీరం. అందుకే దేహధ్యాసలు వాళ్లకు ఉండవు. దిగంబరులని మనకు అక్కడక్కడ క్షేత్రాలలో కనిపిస్తారు. అంబరం అంటే ఆకాశం, దిక్ అంబరం, 8 దిక్కులు కలిగింది, దిగంబరుడు అంటారు. అంటే ఈ ప్రపంచానికి వస్త్రం ఏమిటట అంటే ఆకాశమే. ఈ భూమికి బట్ట ఏమిటి? ఆకాశం. అట్లాగే ఆ పక్షులు కూడా, స్వామి మమ్మల్ని తొందరగా మనుషులుగా పుట్టించవా, ఎందుకంటే నేను కీర్తన చేయవచ్చు, నిన్ను దర్శనం చేయవచ్చు, దాని తర్వాత నీ గురించి ఆలోచించవచ్చు, నీ దగ్గరికి చేరవచ్చు. ఇది మానవ జన్మ యొక్క గొప్పతనం కనుక మానవునిగా పుట్టించవా అని 3 పూటల భగవంతుణ్ణి సంధ్యావందనం చేస్తాయిట పక్షులు. చెట్లు కూడా ఎట్లా చేస్తే చెట్టు సంధ్యావందనం? కొరుతాయా చెట్లు ఏమైనా? చల్లటి గాలి వీస్తాయండి. ఉదయం గాలి, సాయంకాలం గాలి, మధ్యాహ్నం గాలి. ఆ 10 నిమిషాలు చల్లగా వీస్తాయి. ఎంత ఎండాకాలంలోనైనా మీరు గమనించండి ఒకసారి. ధగధగ ఎండగొట్టినప్పుడు 12-12:30 మధ్యన ఒకసారి గాలి వీస్తుంది. అది వేడి గాలి, చల్లగాలి, ఏదో గాలి వీస్తుంది. చరాణి స్థావరాణి చ
సాయం ప్రాత నమస్యంతి సామా సంధ్య అభిరక్షతు. స్వామి ఇగో ఇప్పుడు అందరూ భగవంతుణ్ణి ప్రార్థన చేసే టైం ఇది, సంధ్యాకాలం. అందరిలో మేము కూడా గొంతు కలిపినామండి. మాకు రాగం తాళం తెలియదు. హరే రామ సంకీర్తన చేస్తే అందరి నోళ్ళు ఒక తీరే ఉంటాయా? మంచి నోరుతోని మన మామూలు నోరు కూడా కలిపేస్తాం. అయిపోయి ఇంకేం ఆ రాగంతో ఈ రాగం పోయింది. మరి భగవంతునికి ఏ రాగం అంటే ఇష్టం? శ్రీరాగమా, మోహన రాగమా, కళ్యాణ్ రాగమా, భీంప్లాస్ రాగమా, నాదనామక్రియ రాగమా అంటే ఏ రాగమైనా పర్వాలేదు, కానీ అనురాగం కావాలి నాకు. ఏ రాగం? అనురాగం. ఆ అనురాగంతో నువ్వు పాడగలిగినావా? నాకు ఆ అనురాగం అనే రాగం ఒక్కటే ఇష్టం సుమా. ఏ రాగంలో నువ్వు వాడినది నీ ఇష్టం, నీ ఆనందం. ఆయనకు కావలసింది ఏంటి? హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఇవి కావాలి నాకు. నువ్వు మరి దాన్ని కొంచెం రాగంలో వాడుతున్నావు కదా, అది ఎవరికి ఆనందం? నీకే. నువ్వు ఆనందపడుతున్నావు కదా, నాకు. భగవంతుడు ఎటువంటి సంబంధం అండి? అందుకే ఆయన పేరు అచ్యుత అని పేరు. చ్యుతి అంటే తెగిపోకట. అచ్యుత అంటే తెగకుండా అంటిపెట్టుకునేవాడు. ఒకవేళ మనం తెంపుకుందాం సంబంధం అన్నా తెంపుకో, నీ పక్క నా పక్క మాత్రం నేను తెంప. ఇట్నే ఉంటుంది సంబంధం. ఎప్పటి నుంచి ఉంది? తల్లి సంబంధం ఎప్పటి నుంచి ఉంది? పుట్టినప్పటి నుంచి. భార్య సంబంధం ఎప్పటి నుంచి ఉంది? పెళ్లి నుంచి. కొడుకుల సంబంధం ఎప్పటి నుంచి ఉంది? వాళ్ళు పుట్టినప్పటి నుంచి. మరి భగవత్ సంబంధం ఎప్పటి నుంచి ఉంది? ఎన్ని వేల జన్మలు ఎత్తినామో ఇంకా ఎన్ని వేల జన్మలు ఎత్తాలో. అందుకోసమే ఒక ఆమె పాడింది. ఏమని పాడిందట అంటే, గుడి ముందరకు వచ్చింది. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానయ్యా. దోసిట గులాబీ పూలు పోసుకొని, దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానయ్యా. లోనికి ఏల రమ్మనవు, నా బాధలు ఇంకా కనబడవా. బాధలు లోపల ఉన్నాయి, పువ్వులు నీకోసం తెచ్చానే స్వామి. లోనికి ఏల రమ్మనవు, నా బాధలు నీకు కనబడవా. ఎన్నెన్ని జన్మలు గడిచాయో, ఇంకెన్ని జన్మలు గడవాలో. ఎన్ని గడిచినాయి మనకేమన్నా తెలుసునా? పోయిన జన్మలో మీరు ఎక్కడ పుట్టినరు? ఏ ఊళ్ళో పుట్టినరు? వచ్చే జన్మలో ఎక్కడ పుడదామనుకుంటున్నారు? మనమేనా అనుకున్నారు? గట్ట అనుకున్నాక జన్మ వచ్చినాక ఇదంటే ఎందుకు? ఎన్నెన్ని జన్మలు గడిచాయో, ఇంకెన్ని జన్మలు గడవాలో. దోసిట గులాబీ పూలతో నీ వాకిట నిలబడి ఉన్నానయ్యా. పరమాత్మను ప్రార్థన చేస్తున్నారట. ఎప్పుడు ఎవరు చేస్తారంటే ఆత్మ. అటువంటి పరమాత్మ ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి అందంగా ఆడుకోవడానికి పంపించాడు నిన్ను దేవుణ్ణి. ఇవాళ మనవాడు రామనామం చెప్తూ ఆడుకుంటూ ఉంటే 70 ఏళ్ల వాళ్లకు 60 ఏళ్ళు పోయినాయి, 10 ఏళ్ల వాళ్ళ తిరిగినాయి వాళ్ళు. దేంతో? రామనామ ప్రభావం చేత. ఈ భూమి మీదకి వచ్చి ఆడుకొని పాడుకొని ఏమేమి ఆటలు ఆడాలి. ఈ భూమి మీద ఏ వయసులో ఏ ఆటలు ఆడాలని భగవంతుడు పంపించినాడో ఆ ఆటలన్నీ ఆడుకొని భగవంతుడిని స్మరించుకుంటూ ప్రతి దానిలో భగవంతుడిని పెట్టుకొని ఆడుకుంటూ గడపాలి కాలం. అందుకోసం వచ్చాము ఇక్కడికి. ప్రకృతి లోపలికి అడవికి వెళ్ళిపోయి చూచావా? పచ్చని ఆకుల చేత రంగురంగుల పువ్వుల చేత నీ కళ్ళు ఆనందిస్తుంది. ఆ తర్వాత దాని మీద ఉండే రంగురంగుల పక్షులు, రకరకాల పక్షులు, అవి కిచకిచ శబ్దం చేత వాటి అర్థం మనకు తెలియకున్నా చెవులు ఆనందపడుతున్నాయా లేవా? చూపుతోని కంటికి ఆనందమైంది, శబ్దాలతోని చెవికి ఆనందమైంది. మరి 2 పండ్లు తెంపుకొని తిన్న తర్వాత దేనికి ఆనందమైంది? నోటికి ఆనందమైంది.
మరి ఆ చెట్టు ఏం చేస్తోంది? గాలి వీస్తుంది. చల్లని గాలి వీస్తే అబ్బా ఎంత చల్లటి గాలి, నీ శరీరమే ఆనందిస్తుంది. ఒక్క చెట్టే పువ్వులిస్తుంది, పండ్లిస్తుంది, గాలినిస్తుంది, నీడనిస్తుంది. ఇన్ని ఇచ్చేది ఒక్క చెట్టు అయితే చెట్టు కంటే గొప్పవాడా భగవంతుడు? కాదా? ఎన్ని ఇస్తున్నాడు ఆయన? పీల్చడానికి గాలి, తాగడానికి నీరు, తినడానికి ఆహారం, తిరగడానికి భూమి, తర్వాత నీవు ఆనందపడడానికి ఎన్నో రకాల వింతలు విశేషాలని చూపిస్తున్నాడు ఇక్కడ. భూమిని చూసి 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 విసుగు పుట్టిందండి. విసుగు పుట్టిందా? ఛానల్ మార్చు. మనకు టీవీ చూస్తుంటే అది నచ్చకపోతే ఏం చేస్తాం? ఇంకో దాన్ని వస్తాం. ఆకాశం మనకు ఎన్ని రకాల గ్రహాలు కనిపిస్తున్నాయి, నక్షత్రాలు కనిపిస్తున్నాయి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. దీనివల్ల నీకు కంటికి ఆనందం కలుగుతోంది. చంద్రమా మనసోజాత, చంద్రుడిని చూడగానే నీకు ఒక ఆనందం కలుగుతుంది. అటువంటి చంద్రుని యొక్క వెన్నెల్లో ఎంత ఆనందపడుతున్నాం. మరి సూర్యుడిని చూస్తే సూర్యుడు, చంద్రుడు ఇవి రెండు కూడా ఏమిటంటే చంద్రుడేమో మనస్సు కారకుడు, సూర్యుడేమో శరీరకానికి కారకుడు. శరీర సుఖం వేరు, మానసిక ఆనందం వేరు. ఒక వ్యక్తికి శరీరం అంతా చితికిపోయి గాయాలతో ఉంటుంది కానీ వాడు ఆనందంగా ఉంటాడు. ఒకడు శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాడు, దుఃఖపడుతూ ఉంటాడు. అంటే వాడి మనస్సు బాగలేదు. అందుకే శరీరం జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. శరీరంలో ఇంకేముంటుందంటే రోగాలు. ఆరోగ్యం జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అనే పదములు ఒకసారి విడదీసి చూస్తే అరోగం జాగ్రత్త. ఆరోగ్యం అంటే అరోగం, రోగం లేకుండుట. ఏ రోగం లేకుండుట? శరీర వ్యాధి కంటే మానసికంగా వ్యాధి పెట్టుకొని బాధపడకు సుమా. ఏదో కావాలి పోవాలి అనుకోకు సుమా. అందుకే ఆరోగ్యం జాగ్రత్త అంటే ఆరోగ్యం ఇచ్చేవాడు ఆరోగ్యం భాస్కరాది సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడ్డామండి. ఎప్పుడు? సూర్యుడు ఉదయించేటప్పుడు. ఎంత ఆనందం! నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. సూర్యుడు అస్తమించేటప్పుడు నిలబడ్డాం. ఎంత ఆనందం! చాలా ఆనందం. మరి అదే సూర్యుడు, ఇదే మనిషి మిట్ట మధ్యాహ్నం నిలబడండి. సూర్యుడిలో మార్పు ఉందా? పోనీ నీలో మార్పు ఉందా? మరి దేనిలో మార్పు ఉంది? కాలంలో మార్పు. అందుకే కాలస్వరూపుడు భగవంతుడు సుమా. కాలము మారితే అన్నీ మారిపోతాయి. మనం ఏం మాట్లాడినాం? మొట్టమొదలు పుట్టంగానే ఉక్కు, ఉంగ, అమ్మ, అత్త అని మాట్లాడినాం. తర్వాత ఏం మాట్లాడినాం? చందమామ రావే, జాబిల్లు రావే మాట్లాడినాం. ఆ తర్వాత ఇష్టమున్న మాటలు మాట్లాడినాం. మరి ఇప్పుడు కూడా నేను ఎప్పుడు అత్త అత్త అన్ననో లేదో, ఇప్పుడు అన్న అంటే ఏమంటాడు? నవ్వరా అందరూ? ఉక్కు ఉంగ అంటే నవ్వరా ఇప్పుడు? నువ్వు ఈ కాలంలో మాట్లాడే మాటలే మాట్లాడు సుమా. అది నీకు సహజంగా కాలంతో వచ్చిందే కాకుండా ఇంకొకటి ఉంది, కాలము కర్మం. నీ కర్మ బాగుపడేటువంటి మాటలు మాట్లాడు సుమా. ఎదుటివానికి ఆనందం కలిగేటట్టు మాట్లాడు సుమా. అట్లా మాట్లాడకపోతే భీష్ముడికి పట్టిన గతి, ధర్మరాజా నాకు పట్టిన గతే పడుతుంది అందరికీ. ఆనాడు సభలో నేను మాట్లాడలేదు కనుక ఈ కర్మను అనుభవించవలసి వచ్చింది. అందుకోసమే కాలంలో మార్పు కనుక ఏ కాలానికి తగినట్టుగా ఆ కాలంలో నీ జీవితంలో నీకు కాలం జ్ఞాపకం ఉంటుందో లేదో అని భగవంతుడు కొన్ని శారీరక దశలు పెట్టినాడు. శరీర దశ: బాల్యము, యవ్వనము, కౌమారము,
వార్ధక్యము, ముసలితనము ఇవన్నీ పెట్టాడు కదా భగవంతుడు. బాల్యంలో ఆడే ఆటలాడు. యవ్వనము అన్నాడు. వనము అది అంటే రకరకాల పూలతోని పండ్లతోని నిండి ఉన్న వనమయ. ఆ వనంలో తప్పిపోయినావా నువ్వు మళ్ళీ దొరకవు. కుమార దశ బాల్యం తర్వాత. ఆ కుమార దశలో ఏం చేయాలి అంటే నేర్చుకోవాలి. పెద్దలు చెప్పిన విషయాలను ప్రింట్ అయ్యే టైం ఎప్పుడట మెదట్లో అంటే చిన్నపిల్లలప్పుడే. పెద్దవాళ్ళు అయినాక రాదండి. పెద్దవాళ్ళు అయినాక ఎన్నో వచ్చిన తర్వాత ఇది ఎక్కడ పడుతుంది అక్కడ. వార్ధక్యము ముసలితనం వచ్చిందా భగవంతుని గురించి చింతించు. స్వామి ఏ పూర్వజన్మలో ఏ పుణ్యం చేసినా నాకు నర శరీరం ఇచ్చినావు, మనిషిగా పుట్టించినావు, ఎన్నో పనులు చేయించినావు, ఎన్నెన్నో రకరకాలైనటువంటి యొక్క కర్మలు చెడ్డవి కావచ్చు మంచి కావచ్చు చేయించావు. చేయించిన దానికి నీకు కృతజ్ఞత ఏమిటంటే ఇగో నిన్ను స్మరించడానికి నాకు టైం ఇచ్చావు. ఇప్పుడు ముసలితనం చాలా మంచిదండి. అంటే చెడ్డదని మనం అనుకుంటాం. అవో గిరికి ఇట్లా చెప్తున్నాడు అయ్యగారు, మోకాళ్ళ నొప్పులు కాళ్ళకు నొప్పులు చేతులకు నొప్పులే తప్ప మనస్సుకు నొప్పి లేదు కదా. ముసలితనం రాకముందు మనస్సుకే పెద్ద నొప్పి. గది కావాలి, ఎగిది కావాలి, గిట్ట ఉండాలి, గట్ల. మనస్సుకు నొప్పి పోయింది, శరీరానికి వచ్చింది. ఇక్కడ కూర్చున్నాం. ఇక కూర్చుంటే ఏం జరిగింది? చేతులుంటే భజన చేస్తుమి, నోరుంటే స్మరణ చేస్తుమి, కళ్ళుంటే చేసేటానం చూస్తుమి, చెవులుంటే వింటిమి. ఇది ఎంత మంచిది ముసలితనం. అందుకోసమే మనకు ఎంత ఇచ్చిండు ముసలితనం. బాల్యం ఎంత? 12 ఏళ్ళే. దానికి డబల్ యవ్వనం. 24 12 36. 36కు దానికో సంధికాలం పెట్టిండు. 36కు మళ్ళొక 12 కలపండి, 48. ఇది సంధ్యాకాలం. అంటే ముసలివాళ్ళం కాలేదు, వయస్సులో లేము కనుక సంధ్యాకాలం ఏం చేస్తుందంటే చెవుల దగ్గర వెంట్రుకలు తెల్లబెడతాయి మొదలు. ఎవరికైనా చెవుల దగ్గర ఎందుకు కూడా అన్నయ్యా అంటే ముసలితనం వచ్చింది అని చెవులో చెప్తాయి వెంట్రుకలు. అందుకోసం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. 60 పడ్డాయా అని మనం అడిగినాం అనుకో, ఎక్కడిది 59 సంవత్సరాలు 8 నెలలు అంటే ఇంకెంత తక్కువ అంటే దీన్ని దాచుకోవు సంధికాలం. ఇక వృద్ధాప్యం సమీపించిన తర్వాత లేవలేము, కూర్చోలేము, తినలేము, అనలేము, వినలేము. కనుక ఏం చేయాలంటే స్మరణ చేసే కాలం ఇది. యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాలన్నీ తొలగిపోతాయి. అందుకోసం మళ్ళీ జన్మ రావాలంటే ఏం చేయాలి? మంచి మంచి భాగవతోత్తములకేమో బాల్యం నుంచే భగవత్ చింతన ఉంటుంది, ప్రహ్లాదులు లాంటి వాడికి. కానీ మనకు కనీసం బాల్యంలో లేకున్నా, యవ్వనంలో రాకున్నా, ముసలితనంలోనైనా హాయిగా భగవంతుని యొక్క నామస్మరణం చేయడం ద్వారా. అందుకే మనవాళ్ళు ఏం చేస్తారంటే షష్ఠి పూర్తి అని ఒకటి చేస్తారు. అంటే మనకు గుర్తు లేకున్నా 60 ఏళ్ళు వచ్చాక తాళ చేతులు కింద పెట్టు అన్నట్టు, అంతే కదా. దాన్ని నడుముకు కట్టుకొని ఏం చేస్తారు? ఎప్పటికీ కూడా ఇంటి వాళ్ళందరూ నడుమే చూస్తుంటారు. కారణం ఏమిటి? ఆ తాళచ్చి ఎప్పుడు కింద పెడతారు, మనం ఎప్పుడు తీసుకుందాం. మరి కట్టుకున్న వాళ్ళు ఏమనుకుంటారట? ఎవరు తెలివిగల వాళ్ళు. మరి వాళ్ళకి అది తెలియదక్క వాళ్ళకి తాళచ్చి ఇస్తే ఏమవుతుంది? ఇల్లు గుల్లా. ఓ అత్తగారికి 3 కోడళ్ళు, మంచి ధనవంతురాల, తాళం చేతులు 2 కట్టుకున్నది. 3 కోడళ్ళు వచ్చినంటే ఈమె పెద్ద మనిషిగా అయిపోయినట్టే కదా, వృద్ధురాలు. ప్రతి అత్తగారు ప్రతి కోడలు వచ్చి కాసేపు పాదాలు వచ్చి మంచిళ్ళు కావన్నా ఇప్పుడే తాగినాయి, అయ్యో మెడకొని తాగు. నీకోసమా నా కోసం కాదు, తాళచేయి కోసం. కాళ్ళు పిసికి మెల్లగా ఏం చేస్తున్నాయి? నడుము వస్తుందా? నడుము వస్తలేదు. నడుము అంటే 3 ఉండే తాళ చేతులు ఉన్నాయా లెక్క కోసమన్నా నడుమును సరే ముట్టుకునేది. ఇంకా ఇవి కాగానే 2వ కోడలు, కాగానే 3వ కోడలు.
అర్థమైపోయింది.